నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ పీనట్ పోహా మోదక్. వీటిని చాలా సులభంగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. వీటి తయారీ విధానం ఎంతో సులభం, అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉండే ఈ మోదకాల్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు: 1 కప్పు వేరుశనగలు, 1 కప్పు తురిమిన బెల్లం, 1 కప్పు అటుకులు, 1 కప్పు కొబ్బరి తురుము, కొద్దిగా యాలకుల పొడి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ని పెట్టి వేడి చేసుకోవాలి. ఇందులో వేరుశనగల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అయినటువంటి వాటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో 1 కప్పు అటుకుల్ని కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా వేరొక ప్లేట్లోనికి తీసి చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో కొబ్బరి తురుమును కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన వాటిని ముందుగా వేరుశనగల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఒక గిన్నెలోనికి తీసుకోవాలి. అదే మిక్సీలో అటుకుల్ని కూడా వేసుకుని మెత్తని పొడిలా చేసుకుని అదే బౌల్లోనికి వేసుకోవాలి. అదే మిక్సీ జార్లో ఫ్రై చేసుకుని చల్లార్చుకున్న కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇందులో బెల్లం, యాలకుల పొడిని కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ముద్దను కూడా ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లలో వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా గట్టిగా నలుపుతూ కలుపుకోవటం వల్ల మోదకాలు చేయటం చాలా సులభం అవుతుంది. ఈ మోదకాలు చేయటానికి మౌల్డ్స్ కూడా దొరుకుతాయండి బయట. కానీ ఏ మౌల్డ్స్ లేకపోయినా ఇలా చేతితోనే నేను చూపిస్తున్న విధంగా చక్కగా షేప్ చేస్తూ మోదకాలని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉండే వస్తువులతోనే వీటిని ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటాయి, అలాగే హెల్దీగా కూడా ఉంటాయి. వీటిని మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ మోదకాల్ని ఇదే షేప్లో తయారు చేస్తారు. వీటిని విఘ్నేశ్వరునికి నైవేద్యంగా కూడా పెడతారు. కోవాను కానీ, నెయ్యిని కానీ, పంచదారని కానీ ఏది కూడా వాడకుండా మోదకాల్ని ఎంతో సులభంగా, ఎంతో టేస్టీగా, ఇలా ఎంతో సింపుల్గా తయారు చేసుకోవచ్చండి.